జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు చాలా అభిమానం ఉంది. ఇంటా బయట అన్నిటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అపారమైన అభిమానం అనేది తెలుస్తుంది. అసెంబ్లీలో కూడా రీసెంట్గా నేను కూడా చూశాను. అంటే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి స్పీకర్కి మధ్య మీరు అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటారు. స్పీకర్ దగ్గరికి వెళ్తారు, ఏదో చెవులో మాట్లాడతారు, మళ్ళీ జగన్ గారి దగ్గరికి వస్తారు, ఆయన మీ చెవులు ఏదో ఊతారు, మళ్ళీ ఇక్కడ నుంచి స్పీకర్ గారి దగ్గరికి వెళ్తారు. ఏది అసలు ఆ కాంటాక్ట్స్ ఏంది, అది ఇంతకు ఏం మాట్లాడతారు అసలు? ఏం ఆయన శాసనసభలో సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడో పరిష్కారం దొరకాలి కదా నాగరాజు గారు. ఒక వారంలో వ్యవహరిస్తుంటారు అసలు చెప్పాలంటే. ఎవరో ఒకరు, నేను కానీ మన శ్రీకాంత్ రెడ్డి రాయచోట ఎమ్మెల్యే కానీ ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఒక్కోసారి మీరే వెళ్తుంటారు. అంటే ఈ చెవులో ఇటు వస్తుంది, ఇది ఆ చెవులో పోతుంది, మళ్ళీ ఆ చెవులో వస్తుంది, ఈ చెవులో ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇది అర్థం కాకుండా అనమాట. అది అనేక సమస్యలు. ఏం ఆ ఎపిసోడ్లో ఏం జరుగుతా ఉంటుంది? ఇంతకు ఏంది అది? ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉంటాయి. కట్టు కథ ఏమైనా విప్పుతారా? ఏంది అది? కట్టు కథ ఏంలే అంటే ఒక మాకు ఆ పొడుపు కథ లాంటిది ఏంది అది? ఇంత ఈ మిస్టరీ ఏంది అది? మాకు శాసనసభలో మేము అడిగేది ఏమిటి? ప్రజా సమస్యలను ప్రస్తావించేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వాలని చెప్పని. 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వమంటే దురదృష్టం ప్రభుత్వం వైపు నుంచి మైకు రాదు. అధ్యక్ష మైకు, అధ్యక్ష మైకు, అధ్యక్ష మైకు అరిచి 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 మా గొంతులు పోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో అధికార పక్షం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు లేచినా సమస్యలు ప్రస్తావించకుండా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఉచ్చనీచాలని తిడుతూ ఉంటే గంటల గంటలు సమయిస్తూ ఉంటారు. ప్రతిపక్ష నేతకు మాత్రం 2 నిమిషాలు కూడా మైక్ రాదు. పొరపాటున ఎప్పుడైనా మైక్ వచ్చినా లేచి మాట్లాడటం ప్రారంభించిన వెంటనే మైక్ కట్ అయిపోతుంది. ఏ ప్రజా సమస్య ప్రస్తావించాలన్నా అవకాశం రాదు. అంటే మైకు కోసమే మీరు అసెంబ్లీలో మొత్తం కాలానంతా వేస్ట్ చేస్తున్నారనేది ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షం పాత్ర ఏంది? కాదు నాగరాజు గారు, ప్రతిపక్షం పాత్ర ఏంది? రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీయాల్సిన బాధ్యత, పరిష్కారం రాబట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంది. ఒకే అంశం మీదే పోరుబాట సాగిస్తుంటారు. గంటకు 6,80,000 రూపాయలు ఇట్లా ఖర్చు పెడుతున్నాము, దీని సమయం వృధా చేస్తున్నారు. ఇప్పుడు నేను అడిగేది అదే నాగరాజు గారు. అంటే వాళ్ళు చెప్పేది ఒకే అంశం మీద ఏ అంశంకి అవకాశం ఇచ్చారు? 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా మాకు మైక్ వస్తుంది అన్న విషయం మర్చిపోయినాం, వదిలేశాం, రాదు కూడా. తీసుకుంటే ఇప్పుడు నారాయణ కాలేజీలో 10th క్లాస్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఉద్దేశం దాన్నే పట్టుకుని ఒక రోజంతా లాగదీశారు. అంటే ఆ రోజు బిల్స్ పాస్ కాదు నాగరాజు గారు. మేము అడిగింది ఏమిటి? నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగింది, అన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి, అన్ని టీవీల్లో వార్తలు వచ్చినాయి. ఒక విద్యార్థి కాపీ కొడుతుంటే మనం డీపార్ చేస్తారే, మరి ఆ యొక్క నారాయణ విద్యా సంస్థల్లో రాష్ట్రానికి మంత్రి స్థానంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రశ్నాపత్రం లీకేజ్ అనేది ఎలాంటి సంకేతాలు పోద్ది? దాని మీద చర్చ జరగాల. 20 నిమిషాల పాటు చర్చ పెట్టండి అని పదే పదే అడిగితే మైక్ ఇచ్చారా నాగరాజు గారు? అదే సమయంలో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు లేచి 2 నిమిషాలు మైక్ ఇవ్వండి, 2 నిమిషాలు మైక్ ఇవ్వండి, 2 నిమిషాలు మైక్ ఇవ్వండి అంటే 2 నిమిషాలు ప్రతిపక్ష నేతకి మైక్ ఇచ్చేదానికి మనసు రాలేదు ప్రభుత్వానికి. అదే సమయంలో అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులకి మైకులు ఇచ్చి సంబంధం లేని విషయాల మీద రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించిన తీరు మీరు చూశారు. అంటే అక్కడ ఒకటే కదా అధికార పక్షం. ఆ రోజు ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి, బిల్లులు పాస్ అయ్యాయి. ఎవరు కాదన్నారు? ప్రశ్నాపత్రం లీకేజ్ గురించి ఎవరు కాదన్నారు? బిల్లులు ఎవరు కాదన్నారు? మేము అడిగిన చర్చ. స్టేట్మెంట్ అంటే ఏమిటి? ముఖ్యమంత్రి గారు ప్రకటన జారీ చేస్తారు. 5 ముఖ్యమైన అంశము చర్చకి పెడదాం. ఎందుకు భయపడింది ప్రభుత్వం? చర్చ అంటే ప్రభుత్వానికి భయం ఎందుకు? ఒక ప్రశ్నాపత్రాల లీకేజీ మీద, ఏదైతే ఆక్వా కాలుష్యం మీద అంతమంది మరణించిన తర్వాత మేము చర్చకు పట్టుబడితే ఎందుకు ప్రభుత్వం భయపడింది? ఎందుకు మీరు చర్చకి సిద్ధం కాలేదు? అగ్రి గోల్డ్ మీద చర్చకు అడిగితే ఎందుకు మీరు వెనకాడారు? ప్రధానికి స్టేట్మెంట్ అంటారు. అంటే స్టేట్మెంట్ అంటే మీ సోత్కర్ష మొత్తం చదువుకొని చప్పట్లు కొట్టుకొని పోతూ ఉంటారా? ఒక చర్చ పెట్టండి. అగ్రిగోల్డ్ సమస్య అనేది కొన్ని లక్షల మంది సమస్య.
కొన్ని లక్షల మంది డిపాజిట్దారులు అగ్రిగోల్డ్ ఏజెంట్లు వీధుల్లో పడ్డారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అగ్రిగోల్డ్ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈరోజు చాలా తీవ్రమైన సమస్య, మీరు చర్చ పెట్టండి, చర్చిద్దాం అని అడుగుతూ ఉంటే సమయం వీరు 2 నిమిషాలు మైక్ అడిగితే మైక్ ఇవ్వకుండా నాగరాజు గారు అధికార పక్షం గంటల మైక్ ఇచ్చి తిట్టిచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే అసెంబ్లీలో ఏదో తీసుకోబోతున్నారు మీరు?